టు ఎవ్రీవన్. వెల్కమ్ టు LTX క్లాసెస్. మనం ఇండియన్ పాలిటీలో ఇంపార్టెంట్ టాపిక్స్ అన్ని కూడా ర్యాపిడ్ రివిజన్ అనేది చేస్తున్నాం కదమ్మా. ఆ సిరీస్లో భాగంగా ఇప్పుడు మనం వైస్ ప్రెసిడెంట్ గురించి చాలా క్రిస్ప్గా ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని కూడా నేర్చుకుందాం. చాలా జాగ్రత్త చూడండి. వైస్ ప్రెసిడెంట్ గురించి మనకి పార్ట్ 5 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 63 నుంచి ఆర్టికల్ 71 వరకు చూస్తాం. ఆర్టికల్ 63 స్పీక్స్ రిగార్డింగ్ ద పొజిషన్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. వైస్ ప్రెసిడెంట్ అనే వ్యక్తి ఉంటారు, ప్రెసిడెంట్ తర్వాత స్థానంలో వైస్ ప్రెసిడెంట్ అనే వ్యక్తి ఉంటారు అని చూస్తాము. అండ్ ద పొజిషన్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్ అనేది మనం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుంచి చూసి ఇన్స్పైర్ అయి తీసుకోవడం జరిగింది. అండ్ ఇటువంటి వైస్ ప్రెసిడెంట్ లాంటి పొజిషన్ అనేది స్టేట్ లెవెల్లో లేదు. ద పొజిషన్ ఆఫ్ ప్రెసిడెంట్ అనేది స్టేట్ లెవెల్లో గవర్నర్ తీసుకుంటే ద పొజిషన్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్ అనేది స్టేట్లో ఎటువంటి పోస్ట్ కూడా లేదు. ఓకే, సింప్లీ వైస్ ప్రెసిడెంట్ అనేది మనం అమెరికన్ సిస్టమ్ చూసి ఇన్స్పైర్ అయి తీసుకోవడం జరిగిందనమాట. రైట్, ఎస్. సో అయితే ప్రెసిడెంట్ లానే వైస్ ప్రెసిడెంట్ కూడా ప్రజల చేత ఎన్నుకోబడడం అనేది జరగదు. ఇట్ ఈస్ కంప్లీట్లీ ఆన్ ది ఎలక్టోరల్ కాలేజ్. అయితే ఎవరుంటారు ఎలక్టోరల్ కాలేజ్లో? మనం ఆల్రెడీ ప్రెసిడెంట్లో ఎలక్టోరల్ కాలేజ్లో చూసాము. ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ లోక్సభ, రాజ్యసభ, ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆఫ్ ది స్టేట్ అండ్ ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆఫ్ ది యూనియన్ టెరిటరీ నుంచి ఉంటారని చూసాం. బట్ వైస్ ప్రెసిడెంట్లో మాత్రం ఇక్కడ మనం ఫ్రమ్ ది మీన్స్ బోత్ ది ఎలక్టెడ్ అండ్ నామినేటెడ్ మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ యొక్క 2 హౌసెస్ మెంబర్స్ అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఎలక్టెడే కాదు, నామినేటెడే కాదు, అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తారు అని మనం చూస్తాం. ఓకేనా? అయితే డిఫరెన్స్ ఏంటి? ఎలక్టోరల్ కాలేజ్లో కేవలం పార్లమెంట్ మెంబర్స్ మాత్రమే ఉంటారు. స్టేట్ లెజిస్లేచర్ నుంచి ఎటువంటి రిప్రజెంటేషన్ కూడా ద పొజిషన్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్కి లేదన్నమాట. ఓకేనా? రైట్, కేవలం ఎలక్టోరల్ కాలేజ్లో పార్లమెంట్ మెంబర్స్ మాత్రమే ఉంటారు అని గుర్తుంచుకోండి. రైట్, అయితే సేమ్ ఎలక్షన్ అనేది చూసుకున్నట్లయితే దట్ ఇట్ గోస్ త్రూ ద సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ సిస్టమ్ అని చూస్తాము. అండ్ ఎలక్షన్ అనేది సీక్రెట్ బ్యాలెట్లో జరుగుతుంది. సీక్రెట్ బ్యాలెట్ అంటే ఎంపీస్ ఎవరికి ఓటు వేస్తున్నారు అనేది చెప్పాల్సిన అవసరం లేదు. సో దీన్ని సీక్రెట్ బ్యాలెట్ ఓటింగ్ అని మనం చెప్తాం. రైట్, సో వైస్ ప్రెసిడెంట్ పొజిషన్ అనేది ఆఫ్టర్ ది ప్రెసిడెంట్ అనేది చూస్తాము. అండ్ ఇక్కడ ఒకటైతే చూడాలి, దట్ వెన్ ఇట్ కమ్స్ టు ది పార్ట్ ఆఫ్ క్వాలిఫికేషన్స్లో హీ షుడ్ బి సిటిజన్ ఆఫ్ ఇండియా అవ్వాలి. అండ్ హీ షుడ్ హ్యావ్ కంప్లీటెడ్ ది 35 years ఆఫ్ ఏజ్. ఎంత ఉండాలి? 35. ఈవెన్ ప్రెసిడెంట్కి కూడా 35 years అని చూస్తాం, వైస్ ప్రెసిడెంట్ కూడా 35 years అని చూస్తాము. అయితే ప్రెసిడెంట్కి హీ షుడ్ బి క్వాలిఫైడ్ యాజ్ ఎ మెంబర్ ఆఫ్ లోక్సభ అని చూస్తాం. అయితే వైస్ ప్రెసిడెంట్కి మాత్రం హీ ఆర్ షీ షుడ్ బి క్వాలిఫైడ్ ఫర్ ది ఎలక్షన్ ఆఫ్ ఏ మెంబర్ ఆఫ్ రాజ్యసభ. ఒక రాజ్యసభ ఎంపీ అవ్వాలంటే ఎటువంటి క్వాలిఫికేషన్స్ ఉండాలో ఆ క్వాలిఫికేషన్స్ అనేవి వైస్ ప్రెసిడెంట్కి ఉండాలి అని చూస్తాం. అండ్ వీళ్ళు ఎటువంటి ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అనేది హోల్డ్ చేయకూడదు. ప్రెసిడెంట్ అయినా వైస్ ప్రెసిడెంట్ అయినా ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అనేది హోల్డ్ చేయకూడదు. ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ రిలేటెడ్ బాడీస్ ఎక్కడి దగ్గర కూడా జీతం వచ్చే విధంగా రెమ్యూనరేటివ్ పొజిషన్లో ఉండకూడదు. కేవలం అలాంటి వాళ్ళు మాత్రమే ఇట్లాగా వైస్ ప్రెసిడెంట్ కింద పోటీ చేయడానికి అవుతుందన్నమాట. రైట్, ఎస్. అండ్ ఇది మాత్రమే కాదు, వీ ఆల్సో టేక్ వైస్ ప్రెసిడెంట్ కింద అవ్వాలి అంటే 20 ఎలక్టోరల్స్ ఉండాలి అండ్ 20 దట్ ఈస్ ప్రపోజర్స్ అండ్ 20 సెకండర్స్ ఉండాలి. చూడండి, 20 ప్రపోజర్స్ అంటే ఎవరు పడితే వాళ్ళు ఊరకనే వచ్చి వైస్ ప్రెసిడెంట్ కింద పోటీ చేయకన్నా ఈ మినిమం కండిషన్ అనేది పెట్టడం జరిగింది. 20 ప్రపోజర్స్, 20 సెకండర్స్. ఎవరు సార్ వీళ్ళు? ఎవరంటే ఎలక్టోరల్ కాలేజ్లో ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇక్కడ 20 ప్రపోజర్స్, 20 సెకండర్స్ కింద ఉంటారు. ప్రెసిడెంట్కి 50 ప్రపోజర్స్ ప్లస్ 50 సెకండర్స్ అంటే ఒక 100 మంది సంతకం పెట్టి ఇస్తే ప్రెసిడెంట్ కింద పోటీ చేయడానికి నిల్చోవచ్చు. అలానే 40 మెంబర్స్ సంతకం పెట్టిస్తే ప్రపోజర్స్ అండ్ సెకండర్స్ అనే వాళ్ళు ఉంటారు. అంటే నథింగ్ బట్ ఎంపీసే 20 మంది ఎస్ ఈ వ్యక్తి వైస్ ప్రెసిడెంట్ కింద ఉండాలి అని మేము అనుకుంటున్నాం అని 20 మంది పెడితే దాన్ని మరొక 20 మంది బలపరుస్తారు అనమాట. దాన్ని సెకండర్స్ అని చూస్తాం. రైట్, ఎస్. అండ్ ఇది మాత్రమే కాదు, ది వైస్ ప్రెసిడెంట్ హోల్డ్ ది టర్మ్ ఫర్ 5 years.
సో 5 years టర్మ్ అనేది హోల్డ్ చేయడం జరుగుతుంది. అండ్ ద రిమూవల్ ప్రొసీజర్ ప్రెసిడెంట్కి ఇంపీచ్మెంట్ అన్న వర్డ్ యూజ్ చేశారు, వైస్ ప్రెసిడెంట్కి రిమూవల్ అన్న వర్డ్ అని మాత్రమే చూస్తాము. అయితే రిమూవల్ ఎవరు ఎట్లా చేస్తారు గుర్తుంచుకోండి. వైస్ ప్రెసిడెంట్ రిమూవల్ ప్రొసీజర్ అనేది కేవలం రాజ్యసభలోనే స్టార్ట్ అవుతుంది. లోక్సభ వైస్ ప్రెసిడెంట్ని రిమూవ్ చేయలేదు. ఎందుకంటే వైస్ ప్రెసిడెంట్ యాక్ట్స్ యాజ్ ది ఎక్స్ అఫీషియో చైర్మన్ ఆఫ్ రాజ్యసభ. ఓకేనా, ఎక్స్ అఫీషియో చైర్మన్ ఆఫ్ రాజ్యసభ అవ్వడం వలన కేవలం రాజ్యసభ మాత్రమే వైస్ ప్రెసిడెంట్ రిమూవల్ ప్రొసీజర్ అనేది స్టార్ట్ చేయొచ్చు. అయితే ఏ మెజారిటీ ఉండాలి గుర్తుంచుకోండి, దట్ ఈస్ కాల్డ్ ది ఎఫెక్టివ్ మెజారిటీ అంటే ఏంటి? ఎఫెక్టివ్ మెజారిటీ అంటే టోటల్ మెంబర్షిప్ అని చూస్తాం. టోటల్ మెంబర్షిప్ దాదాపు మెంబర్స్ ఎంతమంది ఉంటారో సో ఆ మెంబర్స్ యొక్క నెంబర్ అనేది ఎఫెక్టివ్ మెజారిటీ కింద మనం చూస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్, సో టోటల్ సీట్స్ అనేవి 252 సీట్స్ రాజ్యసభ అనుకోండి. అందులో వేకెన్సీ ఒక 7 పోయి టోటల్ 245 ఉన్నాయనుకోండి. సో ఇట్ ఈస్ క్లియర్ దట్ ఖచ్చితంగా 123 ఓట్లు అనేవి రావాలి. 123 ఓట్లు అనేవి రావాలి. దాన్ని ఎఫెక్టివ్ మెజారిటీ అంటాం. అంటే వైస్ ప్రెసిడెంట్ని రిమూవ్ చేయాలంటే రాజ్యసభలో రెజల్యూషన్ తీసుకొని రావాలి. ఆ రెజల్యూషన్ అనేది ఇక్కడ చూడండి ఎంతమంది ఎఫెక్టివ్ మెజారిటీతో పాస్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఆ రోజు హౌస్కి 200 మెంబర్సే రానివ్వండి ఆర్ 170 మెంబర్సే రానివ్వండి, ఎంతమంది వచ్చినా సరే ఈ నెంబర్ 123 అనేది క్రాస్ అవ్వాలి. దాన్ని ఎఫెక్టివ్ మెజారిటీ అని చూస్తాం. క్లియర్? ఇట్లా ఎఫెక్టివ్ మెజారిటీతో రాజ్యసభలో పాస్ అయిన తర్వాత ఆ బిల్ అనేది లోక్సభకు వెళ్తుంది. అయితే లోక్సభలో ఏ మెజారిటీ రావాలి? లోక్సభలో సింపుల్ మెజారిటీ వస్తే సరిపోతుంది. ఓకేనా, లోక్సభలో సింపుల్ మెజారిటీ. అదేంటి సార్? ఎస్, ఎఫెక్టివ్ మెజారిటీ ఫ్రమ్ ది రాజ్యసభ, లోక్సభలో సింపుల్ మెజారిటీ సరిపోతుంది. ఈ రెండు కూడా క్వాలిఫై అయిపోతే ప్రెసిడెంట్ అన్న వ్యక్తి వైస్ ప్రెసిడెంట్ని రిమూవ్ చేయడం జరుగుతుంది. ఓకేనా, రైట్, అది మనం గుర్తుంచుకోవాలి. రిగార్డింగ్ ది పవర్స్ అనేవి ఆల్రెడీ చూసాం. హీ యాక్ట్స్ యాజ్ ది ఎక్స్ అఫీషియో చైర్మన్ ఆఫ్ రాజ్యసభ. అండ్ ఈ పవర్ అనేది అమెరికన్ వైస్ ప్రెసిడెంట్కి ఆ పవర్ అనేది అమెరికాలో ఉంది. అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ యాక్ట్స్ యాజ్ ది చైర్మన్ ఆఫ్ అప్పర్ హౌస్. సో దట్ ఈజ్ అమెరికాలో సెనేట్ అని అంటారు, ఇండియాలో రాజ్యసభ అంటాం. సో అక్కడ సెనేట్ లీడర్షిప్ అనేది ఇక్కడ ఇండియన్ రాజ్యసభ లీడర్షిప్తో ఈక్వల్గా మనం చూస్తాం అన్నమాట. రైట్, ఎస్. అయితే సింప్లీ ద పొజిషన్ అనేది చూసుకుంటే ఒకవేళ ఎప్పుడైనా ప్రెసిడెంట్ పొజిషన్ కనుక చూడండి, ప్రెసిడెంట్ పొజిషన్ కనుక ఎప్పుడైనా వేకెంట్ అయ్యింది అనుకోండి, రిగార్డింగ్ ప్రెసిడెంట్ చనిపోవడం కానీ ఆర్ ప్రెసిడెంట్ రిజైన్ చేసిన అలాంటి టైంలో ప్రెసిడెంట్ పొజిషన్ వేకెంట్ అవుతుంది కదా, ఆ టైంలో వైస్ ప్రెసిడెంట్ విల్ యాక్ట్ యాజ్ ది ప్రెసిడెంట్. వైస్ ప్రెసిడెంట్ యాక్ట్ యాజ్ ది ప్రెసిడెంట్. ఇప్పుడు సడన్గా ప్రెసిడెంట్ రాజీనామా చేసి వెళ్ళిపోయారు, అయితే వెంటనే వైస్ ప్రెసిడెంట్ ద పొజిషన్ ఆఫ్ ప్రెసిడెంట్నే తీసుకోవడం జరుగుతుంది అనమాట. రైట్, ఎస్. అయితే ఒకవేళ ప్రెసిడెంట్ వేకెంట్ కాకుండా జస్ట్ హెల్త్ గ్రౌండ్స్లో, సో హెల్త్ గ్రౌండ్స్లో అతను లీవ్ తీసుకున్నారనుకోండి, హెల్త్ గ్రౌండ్స్లో లీవ్ తీసుకున్నారు, సో నా హెల్త్ బాగాలేదు, ఒక 3 months రాను, 6 months రాను, ఆర్ మేజర్ సర్జరీ అయ్యింది, ఒక 1 year రాలేను, ఓకే, అట్లా ఎంత టైం చెప్పినా సరే వైస్ ప్రెసిడెంట్ విల్ టేక్ ది పొజిషన్ ఆఫ్ ప్రెసిడెంట్ అని చూస్తాం. బట్ ఎప్పుడైతే పొజిషన్ అనేది వేకెంట్ అవుతుందో, రిజైన్ చేసినా, సడన్గా చనిపోయినా, ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ అనేది కండక్ట్ చేయాలి. వైస్ ప్రెసిడెంట్ కేవలం 6 months వరకు మాత్రమే ప్రెసిడెంట్ కింద ఉండగలరు. అది గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్ కండిషన్. ఓకేనా, ప్రెసిడెంట్ కేవలం 6 months మాత్రమే, వైస్ ప్రెసిడెంట్ కేవలం 6 months మాత్రమే ప్రెసిడెంట్ కింద ఉండగలరు. అది కూడా వేకెంట్ కండిషన్లో, హెల్త్ కానీ లీవ్ కానీ ఆ కండిషన్స్లో ఎంత టైం ఉండాలి అని ఏమీ కూడా క్లియర్గా చెప్పలేదన్నమాట. రైట్, ఎస్, ఇది ఇంపార్టెంట్ థింగ్ మనం చూస్తాం. రైట్, ఎస్. అండ్ వాట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్ అంటే ఇండియాలో ప్రెసిడెంట్ ఒకవేళ రిజైన్ చేసినా వేకెంట్ అయినా వైస్ ప్రెసిడెంట్ ఆ పొజిషన్ తీసుకుంటారు. అది కూడా టైం లిమిట్ 6 months అనేది ఉంది. బట్ అమెరికాలో లెట్స్ టేక్, అమెరికన్ ప్రెసిడెంట్ రిజైన్ చేసినా
సడన్గా చనిపోయినా మళ్ళీ ఎలక్షన్స్ అనేవి కండక్ట్ చేయరు. కొత్త ఎలక్షన్స్ కండక్ట్ చేసినంత వరకు వైస్ ప్రెసిడెంట్ విల్ బికమ్ యాజ్ ద కంప్లీట్ ప్రెసిడెంట్. అంటే లెట్స్ టేక్ 2020లో ఎలక్షన్స్ అయ్యాయి, మళ్ళీ ఎలక్షన్స్ 2024. అమెరికా ఫాలోస్ 4-year ప్యాటర్న్. సో 2024లో మళ్ళీ ఎలక్షన్స్ అనుకోండి. అయితే 2022లో సడన్గా అమెరికన్ ప్రెసిడెంట్ చనిపోయారు. అప్పుడు వైస్ ప్రెసిడెంట్ విల్ టేక్ ది కంప్లీట్ పవర్స్ ఆఫ్ ది ప్రెసిడెంట్. ఇక్కడ నుంచి ప్రెసిడెంట్ ఎంతవరకు? 2024 వరకు. 2 years ఉంది కదా సార్? ఎస్, 2 years ఉన్నా సరే ఇంకా మళ్ళీ ఎలక్షన్స్ కండక్ట్ చేసినంత వరకు వైస్ ప్రెసిడెంట్ యాక్ట్ యాజ్ ది ప్రెసిడెంట్. కంప్లీట్ ఇక్కడ ప్రెసిడెంట్ కింద పవర్స్ అనేవి వస్తాయి అమెరికాలో. క్లియర్? సో దీస్ ఆర్ ది బేసిక్ థింగ్స్ వీ నీడ్ టు లెర్న్. ఇంతకన్నా మనకు అవసరం లేదు. ఖచ్చితంగా ఈ టాపిక్ నుంచి ఏ క్వశ్చన్ వచ్చినా సరే మీరు ఆన్సర్ అనేది పెట్టగలరు. దట్స్ మై ప్రామిస్, రైట్? ఎస్. సో ఆన్ దట్ నోట్, సో సెషన్ అనేది ఎండ్ చేస్తున్నాను. సో క్లాస్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ బటన్ హిట్ చేయండి. ఫెలో ఆస్పిరెంట్స్కి కూడా షేర్ చేయండి. అండ్ మీ కామెంట్స్ అనేవి ఖచ్చితంగా మాకు మరింత బూస్టప్ అనేవి ఇస్తాయి. థ్యాంక్ యూ.